100% ఫీ రాయితీతో AI నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ AI టెస్ట్ 2025. వెల్కమ్ టు ఎడ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట కేసులో నిందితుడికి శిక్ష పడుతుందా పడదా? ఇందులో పోలీసులు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఆ లింక్ తెగిపోకుండా ఏ విధంగా ప్రాసిక్యూషన్ వెళ్తే కేసు కన్విక్షన్ వస్తుంది. ముందుగా ఈ అతను ఛాలెంజ్ విసరడం అనేది డెడ్ బాడీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రైమరీ ఎవిడెన్సెస్. ఇప్పుడు ఆ బాడీ దొరకని పక్షంలో మర్డర్ అనేది ఎలాగా కంట్రోల్ చేస్తాము అంటే వాళ్ళు చెప్పేది కూడా 8 అవర్స్లో అంత మొత్తం డిస్ట్రాయ్ చేసి 5 feet టాల్ ఉన్న విమన్ 8 అవర్స్లో ఇది వన్ డే ప్లానింగ్ అని నాకు అనిపించట్లేదు. డిఎన్ఏ బేస్ చేసుకొని కన్విక్షన్ తీసుకురావచ్చా? డిఎన్ఏ బేస్ చేసుకొని తీసుకురావచ్చు. ఇప్పుడు హెయిర్ నుంచి డిఎన్ఏ తీస్తారనుకోండి, అన్యూజువల్గా ఈ పార్ట్ ఆఫ్ బాడీలో స్కిన్ ఊడిపోదు. కానీ ఈ కేసులో శిక్ష పడాలంటే ఏం చేయాలి? శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది ఈ కేసులో. ఎందుకు పడుతుంది అంటే ప్రైమరీ ఎవిడెన్స్ని సీజ్ చేశారు, కాపీడ్ ఎవిడెన్స్ అయినా కానీ. వెల్కమ్ టు ఎడ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట కేసులో నిందితుడికి శిక్ష పడుతుందా పడదా? అసలు అది నిందితుడు అవుతాడా లేదా అనుమానితుడిగా బయటకు వస్తాడా అనే విషయంపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల్ గారు ప్రస్తుతం ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీ కడదు. సార్ నమస్తే అండి. నమస్తే అండి మురళి గారు. మీర్పేట కేసు మీ అందరికీ మీకు అందరు చూస్తారు. సెన్సేషనల్ కేసు. చాలా దారుణంగా భార్యని కట్టుకున్న భార్యని ముక్కలు ముక్కలు చేసి ఉడికించి ఎండబెట్టి దాన్ని దంచి తర్వాత చెరువులో కలిపారు. దాదాపు 8 గంటల పాటు డెడ్ బాడీ మాయించడానికి ఒక మలయాళం సినిమాని చూస్తూ ఈ విధంగా చేశాడని పోలీసుల యొక్క ఛార్జ్షీట్. అయితే నిందితుడికి ఎప్పుడైనా ఫస్ట్ ఒక ఛాలెంజ్ చేశాడు, డెడ్ బాడీ లేదు కాబట్టి మీరు ఏవైనా చేయండి, నా డెడ్ బాడీ ఏదైనా క్వశ్చన్ చేశాడు. అవును. అయితే ఒక ఛాలెంజ్గా తీసుకున్న రాచకొండ కమిషనర్ గారు ఒక FSL కొత్త ఎక్విప్మెంట్ తెప్పించి చెక్ చేసి వాళ్ళకి దొరికింది. కానీ సాధారణంగా ఒక కేసు ట్రయల్కి వచ్చినప్పుడు అంటే మనం చాలా ముందుకు వెళ్తున్నాం, ట్రయల్కి వచ్చినప్పుడు దేంతో చంపాడు, ఎలా చంపాడు, బాడీ ఎక్కడ తీసుకెళ్ళాడు, బాడీని ఎలా బయటకు తీసుకొచ్చాడు, ఇవన్నీ కూడా ట్రయల్లో వస్తాయి. మీలాంటి డిఫెన్స్ వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ డిఫెన్స్కి పెట్టాం కాబట్టి ప్రాసిక్యూషన్కి ఎలాగ ఇబ్బంది వస్తుంది. ఈ కేసులో నిజంగా మనం అంత దారుణంగా చేసిన వాడికి క్షమించడం అనేది చాలా బాధాకర విషయం. అటువంటి అతని వ్యక్తికి ఒక కరెక్ట్గా శిక్ష పడితే మిగతా వాళ్ళకు మెసేజ్ పోతుంది. కాబట్టి ఇందులో పోలీసులు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఆ లింక్ తెగిపోకుండా ఏ విధంగా ప్రాసిక్యూషన్ వెళ్తే కేసులో కన్విక్షన్ వస్తుందంట. ముందుగా ఈ అతను ఛాలెంజ్ విసరడం అనేది చాలా ఆందోళన కలిగించే ఒక అంశం. అది నేను డెడ్ బాడీని మాయం చేశాను కాబట్టి మీరు చేయలేరు. వాస్తవానికి అది కొంతవరకు నిజం కూడా. ఎందుకు అంటే మర్డర్ జరిగిన తర్వాత డెడ్ బాడీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రైమరీ ఎవిడెన్సెస్. పోస్ట్ మార్టం చేస్తాం కదా, పోస్ట్ మార్టం చేసిన తర్వాత డెడ్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎవిడెన్స్. మీకు సైంటిఫిక్ ఎవిడెన్స్ లో కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అడుగుతారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉండదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉండదు. అంటే డెత్ ఉందంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉండాలి. దట్ ఈస్ బాడీ ఈజ్ అన్ ఎవిడెన్స్ బేసిక్గా. సో ఇప్పుడు ఆ బాడీ దొరకని పక్షంలో మర్డర్ అనేది ఎలాగా కంట్రోల్ చేస్తాము అనేది మంచి ఇట్స్ ఎ గుడ్ లీగల్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ ఇతను ఏ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాడో నాకు తెలియదు, కానీ దీని మీద ఇంగ్లీష్ సినిమాలు కూడా ఉన్నాయి. గాన్ గర్ల్ అని ఒక చాలా ఫేమస్ మూవీ ఉంది, అందులో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి దీనిలో ఉంటుంది. తెలుగు కన్నడలో ఏ మూవీ నాకు తెలియదు, మలయాళంలో మలయాళంలో సూక్ష్మదర్శిని కరెక్ట్. అలాంటి మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి బాడీ లేదు కాబట్టి మేము క్రైమ్ బయటికి రాదు అనుకో. సాధారణ మర్డర్ కేసులో అంటే ఈ కేసు కాకుండా ఒక మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ చేస్తారంటే PMI రిపోర్ట్ నుంచి కానీ లేదా ఫస్ట్ కంప్లైంట్ తన కూతుర్ని పలానా అల్లుడు చంపాడు, దానికి రీజన్ చెప్తారు వాళ్ళ పేరెంట్స్. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొస్తే దానికి కంప్లైంట్ అక్కర్లేదు మురళి గారు. ఇప్పుడు క్రైమ్ అనేది ఎప్పుడు కూడా స్టేట్ రాంగ్. అది దానికి ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలనేది అవసరం లేదు. ఒక నాలెడ్జ్లోకి పోలీస్ వాళ్ళ నాలెడ్జ్లోకి వచ్చినా ఎనీ కామన్ పర్సన్ నాలెడ్జ్లోకి వచ్చినా కానీ ఆ క్రైమ్ని స్టేట్ ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద అక్యూజ్డ్ పర్సన్ ఎవరు ఉన్నారు, ఎవరెవరు అనుమానితులు ఉన్నారు, వాళ్ళందరినీ విచారించి
శిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ అదే సార్ ఆ ప్రొసీజర్ లో పిఎంఏ రిపోర్ట్ మస్ట్ ఉంటుంది. ఎస్ మస్ట్ అంటే పిఎంఏ రిపోర్ట్ అనేది మర్డర్ జరిగినప్పుడు ఖచ్చితంగా మర్డర్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి పోస్ట్మార్టం రిపోర్ట్ అనేది కావాలి. అయితే ఇక్కడ ఈ బాడీ రిమైన్స్ ఏదన్నా తనకి దొరికితే ఆ రిమైన్స్ ఉన్నాయి కాబట్టి అది సరిపోతుంది. ఎందుకు సరిపోతుంది అని చెప్తాను. ఒక థియరీ ఉంది, లాస్ట్ సీన్ థియరీ అంటాం. దీన్ని లాస్ట్ సీన్ థియరీ ఏంటి అంటే ఎవిడెన్స్ యాక్ట్లో మీకు ఒక వ్యక్తిని లాస్ట్గా ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, మన ఇద్దరం కలిసి ఒక చోటకి వెళ్ళాము, దానికి ఎవిడెన్స్ ఉంది. మీరు నేను కలిసి ఉన్నాం అనడానికి ఎవిడెన్స్ ఉంది. తర్వాత నేనేమయ్యానో తెలియదు. సో మీరు లాస్ట్ ఆ వ్యక్తిని లాస్ట్ కలిసింది మీరే, మీరు ఆ వ్యక్తితోనే లాస్ట్ ఉన్నారు, మీ తర్వాతనే అతను చనిపోయాడు కాబట్టి ఆ సర్కమ్స్టాన్సెస్ నుంచి మీ తర్వాత అతన్ని ఎవరు చూడలేదు కాబట్టి మీ మీద ప్రైమా ఫేస్ మీ మీద నేను ప్రూవ్ చేసుకోవాలి, మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కేసు మన ఈ కేసులో తీసుకుంటే అమ్మాయి సీసీటీవీలో వీళ్ళిద్దరు కలిసి ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తను అక్కడి నుంచి బయటకు వచ్చింది లేదు, సీసీటీవీ మిస్ అయినట్టు కూడా ఏం లేదు, కంటిన్యూస్ సీసీటీవీ ఉంది. కాబట్టి ఆ విమెన్ అక్కడి నుంచి బయటకు ఎప్పుడు వచ్చింది? అన్లెస్ ఏదన్నా ఒక 5 నిమిషాలు 1 నిమిషమో సీసీటీవీ పనిచేయలేదు అనేది ఏదన్నా డిఫెన్స్ అయ్యి ఉంటే తప్ప కంటిన్యూడ్ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే తప్పించుకునే ఆస్కారాలు పెద్దగా ఏం లేవు. ఎందుకంటే వన్స్ స్క్రాప్ ఆఫ్ డిఎన్ఏ దొరికినా సరిపోతుంది. ఓకే, దాని పోస్ట్మార్టం రిపోర్ట్ కంపల్సరీగా ఉండాలనేది ఇట్స్ నాట్ రూల్. అలాంటి రూల్ ఏం లేదు. వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ అంతే, అంత రూల్ ఏం లేదు. సార్ మనం ఈ కేసులు తీసుకుంటే ఆయన ముందు జరిగిన అందరు కంప్లైంట్ మదర్. అవును. ఇప్పుడు మరి పిఎంఏ లేదు, రిపోర్ట్ లేదు, కానీ డిఎన్ఏ ఉంది. అక్కడ చిన్న టిష్యూ దొరికింది, ఆ టిష్యూలో డిఎన్ఏ ప్రకారం పిల్లల డిఎన్ఏ మ్యాచ్ చేస్తారు. ఓకే, చనిపోయిన ఆమె ఫలానా కానీ తర్వాత రీజన్ ఎందుకు, ఎలా చంపాడు, ఎక్కడ కట్ చేశాడు, మనకు మెయిన్ కట్టింగ్ దగ్గర కూడా వస్తుంది. ఏ బ్లేడ్ వాడాడు, అంటే సీజర్ నేను చూశాను, మరి ఎంతవరకు అథెంటిక్ నాకు తెలియదు, వాట్సాప్ లో సర్క్యులేట్ అయితే చూసాను నేను. అందులో కిచెన్ నైఫ్ తో కట్ చేశాడని ఉంది. అది కిచెన్ నైఫ్ తో కట్ చేశాడు అనడానికి బ్లేడ్ అంటున్నారు కదా, కిచెన్ నైఫ్ అని చెప్పేసి ఉంది దాంట్లో. యాక్సెస్ బ్లేడ్ అనేది నేను చూడలేదు, నేను చూసిన పాతది కూడా అయి ఉండొచ్చు. సో కిచెన్ నైఫ్ యూజ్ చేసాడని ఉంది. కిచెన్ నైఫ్తో అంత పెద్ద బాడీని కట్ చేశాడు, ఎలా కట్ చేశాడు, ఫస్ట్ ఆర్మ్స్ కట్ చేశాడు, తర్వాత లెగ్స్ కట్ చేశాడు, తర్వాత నడుం దగ్గర కట్ చేశాడు అని ఇట్లాంటి ఏదో డిస్క్రిప్షన్ ఏదో చూసాం అలిగేషన్లో కూడా, వాళ్ళు ఇచ్చిన దానిలో కూడా. సో కిచెన్ నైఫ్ అనేది వన్ మర్డర్ వెపన్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది ఇట్స్ వన్ ఇష్యూ. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇతను ఈ ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేయడానికి ఎలాంటి పరికరాలను వాడాడు. ఇప్పుడు ఆ హీటర్ ఏదో వాడని చెప్తున్నాడు, బకెట్లో డిఎన్ఏ ఉంటుంది, హీటర్కి ఉంటుంది, ఎందుకంటే కొంచెం స్కిన్ అని అంటుకుంటుంది. ఆ తర్వాత ఫ్లష్ చేసిన దాన్ని ఏం చేయలేము, డైల్యూట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. ఇట్లా కొన్ని పార్ట్స్ మాత్రము దొరికే ఛాన్స్ ఉంది, అంటే డిఎన్ఏ ట్రేసెస్ దొరికే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండొచ్చు. అయితే దీంట్లో అన్నింటిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మురళి గారు, యావరేజ్ ఒక 5 feet టాల్ ఉమెన్ వేసుకుందాం, ఆవిడని 5 feet అనుకుందాం, యావరేజ్ ఇండియన్ ఉమెన్ హైట్ 5 feet అనుకుందాం. 5 feet టాల్ ఉండే ఒక ఉమెన్ని పొద్దున 11 నుంచి సాయంత్రం 6 గంటల లోపల బాడీని ఒక కిచెన్లో డెస్ట్రాయ్ చేసేంత పైశాచికాన్ని అలా చెయ్యొచ్చు అనే ఒక ప్లాట్ని అతను సెట్ చేశాడు. సినిమాలు చూసో లేకుంటే ఇంకో ఏదైనా చేశాడు అనేది అది పక్కన పెడదాం కాసేపు. ఇది చాలా చాలా జుగుప్స కలిగించేది, అట్లాగే భయం కలిగించేలాగా కూడా ఉంది. ఇది ప్రాక్టికల్గా ఇతను 1 dayలో చేశాడని నేను అనుకోవట్లేదు. ఇట్స్ అంతకుముందు ప్రీ ప్లానింగ్ అయి ఉండొచ్చు. అది 1 dayలో అప్పటికప్పుడు కాసేపు. ప్రాసిక్యూషన్ వల్ల స్టోరీ ఏంటి, పొద్దున గొడవ అయింది, పిల్లల్ని వదిలేసి వచ్చారు, పొద్దున గొడవ అయింది, కొట్టాడు, తర్వాత రియలైజ్ అయ్యాడు చచ్చిపోయిందని, అప్పటి నుంచి ప్లాన్ చేశాడు అనేది. సో నాకేమో అది పెద్దగా అంత కన్విన్సింగ్ థియరీ అనిపించలేదు నాకు. అది ఇతనికి ప్లానింగ్ ఉండాలి, ఇతని క్రిమినల్ మైండ్ ఉండాలి, ఇతను బహుశా దీని మీద స్టడీ కూడా చేసి ఉండాలి, ఇలాంటివి ఏదన్నా ఉండుంటాయి. అంటే వాళ్ళు చెప్పేది కూడా 8 hours అంతా మొత్తం డిస్ట్రాయ్ చేసి 8 hours డిస్ట్రాయ్ చేశాడు. 5 feet టాల్ ఉన్న ఉమెన్ 8 hours మటన్ ఉడకబెట్టినా కానీ 4 hours పడుతుంది, అంటే మెత్తగవ్వడానికి. మీరు కట్ చేసి పీసెస్ చేసి, అంటే స్కల్ పెద్ద లార్జ్ బోన్స్, దాన్ని మళ్ళీ పాండింగ్ చేశాడు అని, పౌడర్ లాగా చేసి కలిపేశాడని, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ డే పెట్టుకున్నాడు అనేది మెల్లమెల్లగా ఒక్కొక్కసారి డిస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చాడు మెల్లగా. 2 to 3 days వరకు డిస్పోజ్ చేసినట్టున్నాడు వీటన్నిటిని కూడా. ఇది 1 day ప్లానింగ్ అని నాకు అనిపించట్లేదు. కానీ ఈ కేసులో శిక్ష పడాలంటే ఏం చేయాలి? శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది ఈ కేసులో. ఎందుకు పడుతుంది అంటే అతనితో పాటు ఆ ఇంట్లోకి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అది కొత్త చట్టం ప్రకారము ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని, ప్రైమరీ ఎవిడెన్స్ని సీజ్ చేశారు. కాపీడ్ ఎవిడెన్స్ అయినా కానీ
మీకు అడ్మిసిబుల్ ఎవిడెన్సే నెంబర్ 1. నెంబర్ 2, ఇతనితో వెళ్ళి బయటికి తను రాలేదు, సో అతను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈమె ఎక్కడికి వెళ్ళింది అని. అతను ఎక్స్ప్లెయిన్ చేయలేడు. అతని కన్ఫెషన్ కూడా కొత్త చట్టం ప్రకారం కన్ఫెషన్ రికార్డ్ చేసి ఉంటుంటారు. అది కొరాబరేట్ చేసుకున్నప్పుడు, థియరీకి కొరాబరేట్ చేసుకున్నప్పుడు ప్రాసిక్యూషన్ ఏదైతే స్టోరీ రేపు చెప్పుకుందాం, స్టోరీ అని రాంగ్ వర్డ్, ప్రాసిక్యూషన్ ఏదైతే జరిగింది అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని ప్రపోజ్ చేస్తారో, కోర్టులో చేస్తారు, దానికి కానీ ఈ కన్ఫెషన్ కొరాబరేట్ అయ్యి ఉంటే ఒకవేళ అది డెఫినెట్లీ అడ్మిసిబుల్ ఎవిడెన్స్. కానీ పోలీసుల ముందు కన్ఫెషన్ వాల్యుబుల్ కాదు కదా. పోలీసుల ముందు కాదు, డెఫినెట్లీ పోలీసులు అదే నెక్స్ట్ డిఫెన్స్ అదే లైన్ తీసుకుంటారు. నెక్స్ట్ డిఫెన్స్ అదే తీసుకుంటారు. పోలీసుల ముందు కన్ఫెషన్ కాదు, కానీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఇతను ఆ విమెన్ ఎక్కడ పోయిందని ఎక్స్ప్లెనేషన్ ఎలా చేస్తాడు? ఆమె అదృశ్యమైంది, పడుకున్నప్పుడు బయటకు వచ్చింది, ఎట్లా చేస్తాడు? అదృశ్యమైంది అంటే అక్కడ మీకు సీసీటీవీ లేదనుకోండి, నాకు తెలియదని చెప్పొచ్చు. అసలు ఈ క్రైమ్ బహుశా బయటికి కూడా వచ్చి ఉండేది కాదు. అతను సీసీటీవీలో దొరికాడు కాబట్టి ఇద్దరు వెళ్ళారు, మళ్ళీ తిరిగి బయటికి రాలేదు, ఇతను ఒక్కడే వచ్చాడు కాబట్టి ఈ క్రైమ్ బయటకు వచ్చింది. కాబట్టి ఇట్స్ ఎ క్రూషియల్ ఎవిడెన్స్. అది ప్రాసిక్యూషన్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఈ ఎవిడెన్స్ ప్రతి ఒక్కటిని కూడా ప్రైమరీ ఎవిడెన్స్ని రికార్డ్ చేసి పెట్టడము, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని కూడా ప్రైమరీ ఫేజ్లో రికార్డ్ చేసి పెట్టడము, ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ యొక్క ఓనర్ దగ్గర మనము సర్టిఫికెట్స్ తీసుకొని ఈ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము దాన్ని ప్రైమరీ ఎవిడెన్స్ లాగా ట్రీట్ చేసే విధంగా ఇప్పుడే ప్రికాషన్స్ తీసుకోవడం. ఏం చేస్తుంటారంటే ప్రాసిక్యూషన్ లేకనస్ ఎక్కడ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేశారంటే సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని వచ్చేసారు ఒక మర్డర్ కేసులోని. సీసీటీవీ ఫుటేజ్ చేశారు, దానికి సంబంధించిన DVD తీసుకొని వచ్చి కేసులో వేశారు. కానీ ఆ DVD ఏంది అంటే ఫస్ట్ కాపీ. అది వీళ్ళు రైడ్ చేసిన తేదీ ఏంది అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి 1 day బిఫోర్ మెయిన్ సోర్స్లో నుంచి CD కాపీ చేసి అది తీసుకొచ్చి కోర్టులో వేశారు. ఆ డేట్ వస్తుంది. అయితే డిఫెన్స్ ఏం చేశారు, డిఫెన్స్ దాని ప్రాపర్టీస్ ఓపెన్ చేసి చూసి ఈ డేట్ 1 day బిఫోర్ కదా మీరు కాపీ చేసింది, ఇది ఒరిజినల్ కాదు కదా అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తప్పక ఎస్ ఇది 1 day బిఫోర్ చేసాము, ఒరిజినల్ నుంచి ఇది కాపీ చేసి వేసినదే అని చెప్పేసి అన్న తర్వాత దానిలో ఎక్విటల్ వచ్చింది. సో అట్లాంటి లాకునాస్ లేకుండా, మరి సిల్లీ లాకునాస్ ఇవన్నీ ఇలాంటివి లేకుండా ప్రాసిక్యూషన్ కానీ ఫస్ట్ నుంచి కొంచెం కేర్ తీసుకుంటే, ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కాబట్టి నేను వ్యక్తిగతంగా హ్యాంగింగ్ చేయడానికి నేను వ్యతిరేకం. వ్యక్తిగతంగా నేను మర్డర్కి అయినా కానీ ఉరిశిక్ష వేయడం అనే దానికి నేను ప్రైమరీలీ వ్యతిరేకం. కానీ ఈ కేసులో బహుశా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కాబట్టి, ఈయన ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి పైశాచికంగా చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇతనికి ఉరిశిక్ష పడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ ఆయన తరఫున ఒక డిఫెన్స్ సర్టిఫికేట్ ఇప్పుడు మీరు చెప్తున్న టెక్నికల్ ఇష్యూస్ బేస్ చేసుకొని ఫస్ట్ కంప్లైంట్ కూడా మిస్ అయింది నా భార్య అని తల్లికి చెప్పాడు కాబట్టి నా క్లయింటే డిఫెన్స్లోకి రాడు, నా క్లయింట్ ఇన్నోసెంట్, నా భార్య కనబట్లేదని ఆయనే చెప్పాడు కాబట్టి ఆయన మీదే మీరు అది గ్రౌండ్ కాదు. ఎంతో మంది క్రిమినల్స్ ఏం చేస్తారంటే క్రైమ్ వీళ్ళే చేసి వాళ్ళే వచ్చి కంప్లైంట్ ఇస్తడం అనేది చాలా కేసెస్లో జరుగుతుంది. యాక్చువల్గా అక్యూజ్డ్ వాళ్ళే అయి ఉంటారు. దొంగతనం కేసులు ఉంటాయి, మర్డర్ కేసెస్ ఉంటాయి, ఇలాంటివి చాలా ఉంటాయి ఇట్లాంటివి. సో దట్ కేసులో చెరువులో కలిపాడు, ఆ స్కల్ దొరికి ఆ స్కల్ అంతా మనం DNA చేసి సూపర్మూన్ చేసి ఒక పొజిషన్ వస్తుంది. గతంలో చాలా కేసులు, ఇప్పుడు ఈ కేసులో ఈ స్టేజ్లో నేను చెప్పడం అంత సమంజసం కదా నాకు తెలియదు, బట్ ఐ విల్ టెల్ యూ, మనిషి మర్డర్ అయ్యింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తే ఇతనికి శిక్ష పడిపోతుంది. బాడీ రికవర్ అవసరం లేదు. ఓకే, సో మర్డర్ జరిగింది, ఈ మనిషి చచ్చిపోయింది అనడానికి ఎవిడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనిషి చచ్చిపోయిందా లేదా అనేదే డౌట్ఫుల్గా ఉండుంటే అందులో కన్విక్షన్ పడడం కొంచెం కష్టమే. ఇప్పుడు ఈ కేసులో బాడీ రికవర్ లేదు కానీ DNA దొరికింది. DNA దొరికితే కాదు, DNA దొరికింది అని చెప్తున్నారు వాళ్ళు. ఆ DNA బేస్ చేసుకొని కన్వర్షన్ తీసుకురావచ్చా? DNA బేస్ చేసుకొని తీసుకురావచ్చు. ఇప్పుడు హెయిర్ నుంచి DNA తీస్తారనుకోండి, ఎలా తీసుకొస్తారు? ఇంట్లో జుట్టు ఊడిపోయి ఉండొచ్చు. అవును. అలా కాకుండా ఇయర్ బోన్, చెస్ట్ రిబ్, లేకుంటే అంటే సాధారణంగా గోర్లు, హెయిర్ ఇలాంటివి కాకుండా స్కిన్ కానీ కొంచెం ఒక పార్ట్ ఆఫ్ స్కిన్, అంటే అన్యూజువల్గా ఈ పార్ట్ ఆఫ్ బాడీలో స్కిన్ ఊడిపోదు అనుకునే పార్ట్ కానీ, లేకుంటే బోన్ నుంచి తీసిన DNA కానీ, ఇలాంటివి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మర్డర్ జరిగింది, ఈ మనిషి బతికి ఉంటే ఈ పలానా పార్ట్ దొరికి ఉండేది కాదు అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కానీ అంతేగాని నాకు హెయిర్ నుంచి DNA దొరికింది కాబట్టి మనిషి చచ్చిపోయింది అంటే రేపు మీ DNA తీసుకొని వచ్చి మురళి గారు చచ్చిపోయారు కూడా చెప్తారు. ఎందుకంటే హెయిర్ అంటే ఇంట్లో దూకున్నప్పుడు హెయిర్ రావచ్చు అంతే. సో DNA దొరకడం ఒకటే కాదు, అక్కడ బాడీలోని ఏ పార్ట్లోని DNA రికవర్ చేశారనేది ఇంపార్టెంట్. సో
ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండాలి, మై లిమిటెడ్ నాలెడ్జ్ ఏంటి అంటే, మర్డర్ జరిగింది అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ వ్యక్తి ఇంకా బతికి లేదు చనిపోయింది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఫాస్ట్ అది. ఇది ఎప్పుడు, ఒకవేళ రేపు ఇతను కన్ఫెషన్ని కోర్టులో లేదు నేను చేయలేదు అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ క్వశ్చన్. లేదు నేనే చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు అనుకోండి, లేదు నేను చంపేశాను, ఇట్లా చేశాను, డిస్ట్రాయ్ చేశాను అని ఒప్పుకున్నాడు అనుకోండి, ఏ గొడవ లేదు. స్వతహాగా ఒప్పుకున్నాడు కాబట్టి మేబీ యావజ్జీవనం పడుతుందేమో ఉరి బదులు డిస్ట్రాయింగ్ ఆఫ్ ఎవిడెన్స్, కాబట్టి సడన్ అవుటరేజ్ చేశారని చెప్పుకుంటే ప్లీజ్ చేసుకుంటే మహా అంటే లైఫ్ కండిషన్ పడుతుంది. సార్ ఇది కాకుండా వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఉన్నాయి, పిల్లల సాక్ష్యం, ఇది కూడా అవన్నీ కూడా పనిచేస్తాయి. అవన్నీ ఖచ్చితంగా పనిచేస్తాయి. ఎందుకు పనిచేస్తాయి అంటే, సర్కమ్స్టాన్సెస్, ఏ సర్కమ్స్టాన్సెస్లో ఒక వ్యక్తి అదృశ్యమైంది, ఏ సర్కమ్స్టాన్సెస్లో ఒక వ్యక్తి మీద దాడి జరిగింది, మర్డర్కి గురైనారు అనేది సర్కమ్స్టాన్సెస్ చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది. అందుకనే మీకు మర్డర్లో మోటివ్, ఇంటెన్షన్ అనేది చూస్తాం మనం. ఇప్పుడు సడన్ అవుట్రేజ్లో జరిగిపోయింది అనుకోండి, నేను అనుకోకుండా చంపేశాను అనుకోండి, దానికి వేరే తక్కువ శిక్షణ ఉంటుంది. కొన్నిసార్లు ఇంటెన్షన్ లేకుండా చంపేస్తారు, అది హోమిసైడే బట్ నాట్ మర్డర్. ఇక్కడ ఇట్స్ అన్ ఇంటెన్షనల్ మర్డర్, ఇతనికి ఒక చంపే ఉద్దేశంతోనే చంపాడు అనేది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాండక్ట్, అంతకుముందు కాండక్ట్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బహుశా పిల్లలు టెస్టిమనీ ఇచ్చే స్టేజ్లో ఉంటే వీళ్ళందరి టెస్టిమనీస్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అప్పుడే మోటివ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి రివెంజ్లో నేను చంపాను అనేది అన్నగానే ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతే కూడా అది కొంచెం కష్టమే. ఓకే, కాబట్టి దీనిలో మోటివ్ చాలా క్లియర్గా ఉంటుంది. వాళ్ళిద్దరు గొడవలు ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫరెన్స్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా మీకు తెలియదేం కాదు, 304 పార్ట్ బిలో 7 years కన్నా ముందు చనిపోతే ఖచ్చితంగా బర్డన్ మొత్తం హస్బెండ్ మీద షిఫ్ట్ అవుతుంది, హస్బెండ్ ఫ్యామిలీ మీద షిఫ్ట్ అవుతుంది. డౌరీ డెత్ కింద దాన్ని కన్సిడర్ చేస్తారు. అంటే ఇన్ఫరెన్స్ జనరల్ క్రిమినల్ లాలో రూల్ ఏంటంటే ప్రాసిక్యూషన్ వరకు ప్రూవ్ చేయాలి. కానీ ఉమెన్కి సంబంధించిన చట్టాలలో పర్టికులర్లీ ఇలాంటి వాటిలలో బర్డన్ మొత్తం కూడా మేల్ పర్సన్ మీదకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ పోక్సోలో కూడా బర్డన్ అనేది వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ 304 సబ్ క్లాజ్ 304 పార్ట్ 2లో కూడా బర్డన్ అనేది ఇతని మీద ఉంటుంది. చాలా కేసెస్ అలా ఉమెన్కి మాత్రం కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. ఆ కోవలోకి ఇది కూడా వస్తుంది. సరే, ఇప్పుడు ఈ క్లయింట్కి, అదే ఇప్పుడు మనం అనుకున్న గురుమూర్తికి అలాంటి క్లయింట్ నాకు వద్దు. ఓకే, ఆ గురుమూర్తికి ప్రీవియస్ క్రైమ్ రికార్డ్ లేదు, ఏదో సడన్ ప్రొవొకేషన్ చేశాడు, తర్వాత ఈ కుకింగ్ స్టోరీ వెళ్ళని ఒక లైన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇవన్నీ కూడా ఊహాగానాలండి. అది వచ్చిందా చేసొచ్చు అంటే ఆ స్పెక్యులేషన్ మీద నేను కూడా ఏమైనా సమాధానం చెప్తాను. రేపు పొద్దున ఆ స్పెక్యులేషన్ వచ్చింది అనుకోండి, ఒకటే నా ఆన్సర్ ఏంటి అంటే, ప్రాసిక్యూషన్ వాళ్ళు వాళ్ళ థియరీని మాత్రం, వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ నిజం ఉందో ఆ నిజాన్ని డిఫెన్స్ ఎదుర్కొన్నా కానీ డిఫెన్స్ స్క్రూటినీలో లాకునాస్ లేకుండా చూసుకోవడం వరకే ప్రాసిక్యూషన్ వాళ్ళకి నేను చాలా గట్టిగా అలా చేయాలని చెప్తాను. సార్, ఇతనికి మెంటల్గా ఎలాంటి కండిషన్ ఉన్నాడు, సైకో టెస్ట్ కూడా పనికొస్తుందట సైకాలజిస్ట్కి? సైకియాట్రిక్ టెస్ట్ అంటే ఇప్పుడు సైకోపాత్ అయి ఉండొచ్చు ఇతను, అందులో అతను పైశాచికంగా ఉండుండొచ్చు. బట్ సైకోపాత్ అయినంత మాత్రం అతనికి ఏం శిక్ష తగ్గదు. సైకోపాత్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అనుకోండి, జైల్లో పెడతారు అంతే. సో దాన్ని ఏం కన్సిడరేషన్ ఏం చేయడం. ఒకవేళ మెంటల్లీ అసలు ఇన్కెపాసిటేటెడ్ అని అంటే అది వేరు. సార్, ఈ మొత్తం ఎపిసోడ్లో మీడియాలో రకరకాల కథనాలు రావడం, దాంతో కమిషనర్ గారు కూడా కొంచెం సీరియస్ అయ్యారు. మీరు ఇటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా చేయడం వల్ల కేసు పక్కదోవ పడుతుంది, నిందితుడికి శిక్ష పడకుండా కాపాడే విధంగా మీరు చేస్తున్న ఇవన్నీ, దాన్ని మనం ఏ విధంగా మనం చూస్తాం ఏంటంటే, ఎవరన్నా ఒక జడ్జి గారు కానీ లీగల్ ఫెటర్నిటీ కానీ కమిషనర్ గారి మీద కూడా కోప్పడాలి. ఆయన మీడియా మీద కోప్పడినాడు. ఎందుకంటే అసలు మీడియాకి ఎలా తెలిసింది? మీరు అసలు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ రిపోర్ట్ కూడా బయటికి పెట్టినప్పుడు, ఈయన ఉడికించాడు, తర్వాత ఈయన కన్ఫెషన్ స్టేట్మెంట్ మొత్తము మీరు అఫీషియల్గా మీడియాకి చెప్పినప్పుడు, మీడియాలో తాటకైనంత అక్షరాలతో ఎట్లా వచ్చింది? మీ దగ్గర నుంచి లీక్, అంతే కదా, పోలీస్ దగ్గర నుంచి లీక్ లేకపోతే ఎట్లా వచ్చింది బయటికి? చెప్పింది మీరు కదా, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టుకోండి. ఇన్వెస్టిగేషన్ మీడియా వల్ల డ్యామేజ్ అవుతుంది అనడం అనేది వన్ ఆస్పెక్ట్. ఎస్, డెఫినెట్లీ మీడియా జాబ్ ఏంటి? మీడియా జాబ్ నిజాన్ని పబ్లిక్ దాకా తీసుకెళ్ళడం. మీరే ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగింది, స్పెక్యులేషన్స్ వద్దు అని మీరే ఫస్ట్లో చెప్పి ఉండొచ్చు కదా. దానికి స్కోప్ ఇచ్చింది ఎవరు? లీకేజ్ ఇచ్చింది ఎవరు? అది తప్పది. మీడియా రెస్పాన్సిబుల్గా ఉండాలి.
డెఫినెట్లీ మీడియా రెస్పాన్సిబుల్గా ఉండాలి. కానీ ఆ ముసుగులో నా ఇర్రెస్పాన్సిబిలిటీ నేను కప్పెట్టుకుంటానంటే కుదరదు. మీరు రెస్పాన్సిబుల్గా ఉండండి, ఆ మీడియా కూడా రెస్పాన్సిబుల్గా ఉంటుంది. వాళ్ళు ఇచ్చి లీకే కదా వీళ్ళు క్యారీ చేశారు, వాళ్ళకి వీళ్ళు వెళ్ళి అందుకే చెప్తున్నా, ఇంకొకరి ఇర్రెస్పాన్సిబిలిటీలో ఇంకొకరిని రెస్పాన్సిబుల్గా ఉండాలని చెప్పడం నా ఇర్రెస్పాన్సిబిలిటీని కప్పెట్టుకుంటాను అంటే అది సమంజసం కాదు. అది సరే, ఈ కేసులు మొత్తం ఫైనల్గా చూస్తే తండ్రి జైలుకి వెళ్ళిపోయాడు, తల్లి చనిపోయాడు, మరి పిల్లల పరిస్థితి ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండాల్సిందేనా? అది అంటే వాళ్ళు ఎవరైతే పిల్లలు సేఫ్గా ఉంటారో వాళ్ళ దగ్గర ఉండొచ్చు. అంటే న్యాచురల్ గార్డియన్స్ ఎవరైతే ఉంటారో, నెక్స్ట్ న్యాచురల్ గార్డియన్స్ అమ్మమ్మ గారి దగ్గర కానీ లేకుంటే తండ్రి గారి దగ్గర ఉన్న ఫ్యామిలీ వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా ఉండొచ్చు. అయితే ఇందులో కోర్టు ఏమని చూస్తుందంటే పిల్లలు ఎక్కడ సేఫ్గా ఉంటారు, పిల్లలు మానసికంగా వాళ్ళు ఎక్కడుంటే కరెక్ట్గా ఉంటారు, ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎయిడ్ ఎక్కడ ఉంది అనేది చూస్తారు. ఇది అమ్మమ్మ గారి హక్కు, ఇలా నానమ్మ హక్కు లేదు, ఇందులో పిల్లల హక్కు. సో ఒకవేళ పిల్లలు వీళ్ళిద్దరి దగ్గర సేఫ్గా ఉంటారు అనుకుంటే వాళ్ళని హోమ్ కూడా పెట్టొచ్చు, స్టేట్ కేర్. మైనర్ కదండి, అందుకనే స్టేట్ కేర్ తీసుకోవచ్చు. మైనర్ కాబట్టే చెప్తున్నాను, మేజర్ అయితే వాళ్ళ ఇష్టం. మైనర్స్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సెక్యూరిటీ, సేఫ్టీ, వాళ్ళ ఎడ్యుకేషన్, లైఫ్ ఎక్కడ బాగుంటుంది అనేది కోర్టు పరిగణిస్తుంది. ఈవెన్ మీరు రీసెంట్గా అతుల్ సుభాష్ కేసులో చూస్తే కూడా అలిగేషన్స్ అతుల్ సుభాష్ వైఫ్ మీద ఉంది, కానీ కస్టడీ సుప్రీంకోర్టు గ్రాంట్ చేసింది ఆ అమ్మమ్మకే, తల్లికి ఇచ్చారు, గ్రాంట్ చేశారు. దాంట్లో తల్లి లేదు కదా, తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏంటంటే మా దగ్గర పిల్లలు సేఫ్గా ఉంటారు అని. అప్పుడు కోర్టు చూసేది ఏంటి అంటే నువ్వు మంచోడవా అని కాదు, పిల్లల సేఫ్టీ ఎక్కడ ఉంది అని. అచ్చా, పిల్లలకి అడుగుతారా? పిల్లలకి అడగొచ్చు. అంటే పిల్లలకి ఆ కెపాసిటీ ఉంటే అడగొచ్చు, మోర్ దెన్ 80 years అట్లా ఉంటే అడగొచ్చు. జనరల్గా వాళ్ళు ఎవరితో అటాచ్మెంట్ ఉంది, వీళ్ళకి ఫైనాన్షియల్ కెపాసిటీ ఎక్కడన్నా ఉందా లేదా అనేది చూడొచ్చు. ఇప్పుడు అంటే వన్ ఆస్పెక్ట్ ఆఫ్ లా ఏంది అంటే ఇతనికి పెన్షన్ వస్తున్నా కానీ ఆ పెన్షన్ అమౌంట్ అతను జైల్లో ఉన్నా కానీ పెన్షన్ అమౌంట్ అతనికే ఇవ్వాల్సిందే, తప్పదు. కాకపోతే ఇతని ప్రాపర్టీస్ కానీ లేకుంటే ఇతనికి ఎక్కడైనా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏదైనా ఉన్నా కానీ అవి పిల్లలకి డైవర్ట్ చేయొచ్చు. అది దట్ కోర్ట్ హ్యాస్ రైట్. సరే, జైల్లో ఉంటాడు, పెన్షన్ ఎవరు డ్రా చేస్తారు? మరి పెన్షన్ యాక్చువల్గా పెన్షన్ లా ప్రకారం ఇతనే డ్రా చేయాలి. బయటకు వస్తాడు అప్పుడు అంటే ఎవ్రీ మంత్ రావాల్సిందేనా? ఎవ్రీ మంత్ రావాల్సిన అవసరం లేదు కదా. లైఫ్ సర్టిఫికెట్ ఇయర్లీ వన్స్ ఇవ్వాలి, అకౌంట్లో పడుతుంది. అది అంటే పెన్షన్ అనేది ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్. అది పెన్షన్ అనేది ఏంటంటే ఏ కోర్టు కూడా, సివిల్ కోర్ట్ అయినా క్రిమినల్ కోర్ట్ అయినా ఏ కోర్ట్ అయినా కానీ పెన్షన్ని అటాచ్మెంట్ చేయడానికి వీల్లేదు. సోషల్ వెల్ఫేర్ నుంచి వచ్చిన బెనిఫిట్స్ని, పెన్షన్, గ్రాట్యుటీ ఇలాంటివి ఏది కూడా అటాచ్మెంట్కి కుదరదు. అది సెక్షన్ 60 సబ్జెక్ట్ టు కరెక్షన్ 60 sub-clause 1 ఆఫ్ సిపిసిలో ఉంటుంది. అది దాని ప్రకారము ఈ పెన్షన్స్ని వాటిని అటాచ్ చేయడం కుదరదు. కానీ పిల్లలు మాత్రం అన్యాయం అయ్యారు కదండి. పిల్లలు డెఫినెట్లీ అన్యాయం అయ్యారు. అంటే ఈ ఫైనాన్షియల్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చాలా కేసులు చూస్తుంటారు కదా, సినిమా ప్రభావం, మీడియా ప్రభావం అంత నటోరియస్గా తయారవడానికి కాబట్టి అంటే మనిషిలో ఉండే సాధారణంగా ఉండే మనిషిలో ఉండే పైశాచికత్వము అది సప్రెస్ అయి ఉంటుందండి. సమాజంలో మనకు ఒక ఫ్యామిలీ సిస్టమ్ వల్ల సోషల్ స్ట్రక్చర్ వల్ల వీటి వల్ల మనం ఏంటంటే మనలో ఉండే పైశాచికాన్ని సప్రెస్ అవుతూ ఒక మంచి సోషల్ బీయింగ్గా తయారవుతాం మనం. చిన్నప్పుడు మీకు దోమను చంపాలి, చీమల్ని పట్టుకొని క్యాండిల్కి వెలిగించేసి చంపేయడము, కాక్రోజులు లేకుంటే అది తూనీగలు ఉంటే తూనీగలు తీసుకొని వచ్చి క్యాండిల్ వెలిగించి దాన్ని సైడిజమే, అదొక ఆనందంలాగా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలు బటర్ఫ్లైస్ని చంపడము అదేమి మంచి యాటిట్యూడ్ ఏం కాదు, అది పైశాచికమే. కాకపోతే ఏంటంటే మనం పెరిగే క్రమంలో, సొసైటీలో మనం పెరిగే క్రమంలో ఒక సోషల్ యానిమల్ లాగా మనం తయారవుతాం, సోషల్ బీయింగ్ లాగా తయారవుతాం. అందులో ఆ సోషల్ కట్ అయిపోయినప్పుడు యానిమల్స్ బయటకు వస్తారు, వీళ్ళే. దానికి సినిమా అవసరం లేదండి, ఏదన్నా ట్రిగర్ అవ్వ ఉండొచ్చు. అసలు సినిమా అనేది లేని రోజుల్లో క్రైమ్ లేదా ఏంటి? లేదు, 100% క్రైమ్ ఉంది. ఇంతకన్నా దారుణమైన క్రైమ్. నయీం అనే వ్యక్తి చిన్నప్పుడు పాములు పట్టుకొని చంపేవాడు, తర్వాత మనుషులను చంపాడు, అంతే. సో ఫర్ హిమ్ ఆ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి మనిషిలోనూ ఈ పైశాచికం ఉంటుంది. అంటే వీడికి చిన్నప్పటి నుంచి ఉంది, తల్లిదండ్రులు ఎవరు అది మనము చెప్పలేనండి. కాకపోతే ఇతను చేసిన విధానము అంత చాలా ఈజీగా మనిషిని చంపేస్తే రిగ్రెట్ అవ్వచ్చు, ఇంకో విధంగా డిస్పోజ్ లేదంటున్నారు పోలీసులు, చెయ్యొచ్చు, లేకుంటే హ్యాంగ్ చేసి సూసైడ్ చేస్తుందని చెప్పొచ్చు, చేసి ఉండొచ్చు ఇట్లాంటివి. అలా కాకుండా అంత ఎంత క్రూరము, ఎంత పైశాచికం ఉండుంటే తన మైండ్లో, ఎంత సెడిస్ట్ ఫెలో అయ్యిండుంటే బాడీని తీసుకొని ముక్కలుగా కట్ చేసి బకెట్లో ఉడకబెట్టి మళ్ళీ స్టవ్ మీద కాల్చి పౌడర్ చేసి ఇదంతా నిజమైతే మాత్రం అసలు అన్ఇమాజినబుల్.
సో సినిమా ప్రభావం, మీడియా ప్రభావం అని చెప్పేసి నేను దాన్ని కంట్రోల్, ఎందుకంటే ఆ సినిమాలు నేను కూడా చూశాను. అంటే ఎక్కడో ఉండుంటది, అది ఇప్పుడు బయటపడింది. ఈ క్రైమ్ సినిమాలన్నీ నేను కూడా చూశాను. నేను మీరు చెప్పలేదు, చెప్పినట్లుగా ఈ గురుమూర్తికి మా చిన్నప్పటి నుంచి ఎక్కడో ఉంది. జనరల్గా ఇలాంటి క్రైమ్లో ఉండే వాళ్ళలో మెజారిటీ సెక్షన్ ఇలాగే ఉంటుందండి. ఈ క్రైమ్ అనేది, వాళ్ళ యాటిట్యూడ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది, ఎక్కడో దగ్గర ఇన్హెరెంట్గా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటకు వస్తాయి అంతే, అవన్నీ. దానికి మీడియానే అక్కర్లేదు. ఈ మీడియా ఏంటంటే క్రియేటివిటీకి పనికొస్తాయి అంతేగాని మర్డర్ చేయకుండా, మర్డర్ చేసింది మీడియా వల్ల కాదు, మర్డర్ చేసింది సినిమా వల్ల కాదు. వీడు మర్డర్ చేశాడు, తర్వాత సినిమాలో చూపించిన నాలెడ్జ్ని ఉపయోగించుకున్నాడు, అంతేగాని మర్డర్కి సినిమాకి సంబంధం లేదు. అది రాంగ్ ఆర్గ్యుమెంట్ అది. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ కేసులు కన్విక్షన్ రావాలంటే ప్రాసిక్యూషన్ ఏం చేయాలో చెప్పుకొచ్చారు. ఎస్, కానీ పోలీస్ ఏం చేయాలండి? పోలీస్ ప్రాసిక్యూషన్ ఒకటే. అవును, కానీ కొన్ని వాళ్ళకున్న ఒత్తిడి వల్ల కొంచెం ట్రాక్ తప్పకుండా చేయాలంటే ఏం చేయాలి? ట్రాక్ తప్పకుండా చేయాలంటే ఏం చేయాలంటే అండి, చాలా నిరభ్యంతరంగా ప్లెయిన్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, ఎవరెంత నొచ్చుకున్నా పర్వాలేదు, ప్లెయిన్ లాంగ్వేజ్ చెప్తున్నాను. మనకుండే పోలీసులలో లీగల్ నాలెడ్జ్ చాలా చాలా మినిమల్గా ఉంటుంది. దయచేసి ఈ ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు, మీరు ఎంత పెద్ద మేధావులని మీరు అనుకున్నా పర్వాలేదు నాకు, మీరు నిజంగా అయ్యుండొచ్చు కాక, మీరు నిజంగా చాలా కాంపిటెంట్ అయ్యుండొచ్చు, అయినా ఒక మంచి క్రిమినల్ లాయర్ దగ్గర, బహుశా మీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్లో చాలా మంచి కాంపిటెంట్ పర్సన్స్ ఉన్నారు. ప్రాసిక్యూషన్లో ఫైనెస్ట్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు మన దగ్గర, హైదరాబాద్లోనే ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ మంచి ప్రాసిక్యూటర్స్ దగ్గర లేదా క్రిమినల్ లాయర్స్ దగ్గర మీరు ఒకసారి ఫైల్స్ తీసుకొని కూర్చొని దాన్ని కోర్టులో ప్రజెంట్ చేసే విధానంలో కూడా ల్యాకునెస్ ఉన్నాయా, ఎక్కడన్నా ఏమన్నా లీగల్గా మేము ఏమన్నా కంప్లై చేయట్లేదా అనేది చూడాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రతి కేసులోనే చేయాలి. చాలా నెగ్లిజెంట్గా, రీసెంట్గానే ఒక కేసు చెప్తే, అది నేను ఒక ప్రైవేట్ మీడియాలో నేను వీక్లీ రాసే ఒక ఆర్టికల్లో కూడా రాశాను ఈ విషయాన్ని. పోలీసు వారి దగ్గరికి ఒక సైబర్ క్రైమ్ జరిగింది. అంటే సైబర్ బుల్లింగ్ అనుకోండి, ఒక అమ్మాయిని స్టాక్ చేశాడు, దాంట్లో వేరే వేరే అలిగేషన్స్ ఉన్నాయి. తిని వెళ్ళి కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా రెడీ చేశారు. నన్ను అప్రోచ్ అయ్యి, ఈ విక్టిమ్ నన్ను అప్రోచ్ అయ్యి, ఈ విక్టిమ్ నాకు అడిగారు, నేను మిమ్మల్ని పెట్టుకోవాలనుకుంటున్నాను లాయర్గా. అంటే ప్రాసిక్యూషన్ చేస్తారమ్మా, మేము కావాలంటే అసిస్ట్ ప్రాసిక్యూషన్గా ఉండొచ్చు, లేదా స్పెషల్ ప్రాసిక్యూషన్ ఈ కేసులో అవసరం లేదు, కాబట్టి అసిస్ట్ ప్రాసిక్యూషన్లో ఉండొచ్చు. మీరు ఛార్జ్ షీట్ వేస్తా అంటున్నారు కదా, మనం ఛార్జ్ షీట్ వేసిన తర్వాత నేను అసిస్ట్ ప్రాసిక్యూషన్ వేసి నేను ప్రాసిక్యూషన్ అసిస్ట్ చేస్తానని చెప్పాను. ఈ లోపల ఏదో చూద్దామని చెప్పి చూస్తే ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా అన్ని తప్పులే. వాళ్ళు డ్రాఫ్ట్ ఛార్జ్ షీట్ కూడా అన్ని తప్పులే. తినకి ఇచ్చారు, ఇవి పెడుతున్నాం మేము, ఇవి పెడుతున్నాం అని చెప్పారు. తర్వాత డ్రాప్ చేశారా, కాపీ పేస్ట్ చేశారా? అది కాపీ పేస్ట్ చేసినట్టే ఉంది. ఆ తర్వాత వాళ్ళు యాక్సెస్ చేస్తారా అని చెప్పి సరే ఎంతో రిక్వెస్ట్ చేస్తే వెళ్ళి చూసాం. ఆ కాపీ వెళ్ళి కూర్చొని పోలీసులతో కూర్చొని చూస్తే దాంట్లో కనీసము ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీస్తే, ఆ ఎస్ఐని నేను ఎంత అప్రిషియేట్ చేస్తానంటే, చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేశాడు ఆ ఎస్ఐ ఆ కేసులో. అతను ఈ ఫోన్ నంబర్ ఇతందే అని చెప్పడానికి సెల్యులార్ కంపెనీకి వెళ్ళాడు. సెల్యులార్ కంపెనీకి జనరల్గా చేయరు, సెల్యులార్ కంపెనీకి వెళ్ళాడు, వాళ్ళకి ఒక లెటర్ పెట్టాడు. సెల్యులార్ కంపెనీలో ఇతని డేటా ఇదే కరెక్ట్, ఇతను కేవైసీ కూడా ఇదే ఇచ్చాడని చెప్పేసి ఆ పేపర్ తీసుకొని వచ్చాడు. ఈ తర్వాత ఇతను ఒక మెయిల్ ఐడి యూజ్ చేస్తే ఈ మెయిల్ ఐడి ఎవరిది అని చెప్పడానికి సైబర్ క్రైమ్ వాళ్ళకి లెటర్ పెట్టాడు. అక్కడి నుంచి ప్రూఫ్ తీసుకున్నాడు. సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గర నుంచి ఇతను అఫీషియల్గా అప్రూవ్డ్ అఫీషియల్ లెటర్స్ని తీసుకున్నాడు, దాన్ని పెట్టాడు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఆ పైన ఉండే ఎస్హెచ్ఓ గారు ఏమన్నారు, ఇవన్నీ వేస్ట్, అది తీసే ఇవన్నీ అన్నమాట. అందుకని నేను తీసాడు. ఇప్పుడు అది ఎట్లా కన్విక్షన్ వస్తుంది? చాలా ప్రెజర్ చేసి నేను మెమో వేస్తాను ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ కేసులో ఇవన్నీ వేసి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దాంట్లో కనీసము 65B సర్టిఫికేట్ వేయలేదు. కానీ మినిమం కామన్ సెన్స్ అవి. కాబట్టి ప్రెజర్ ఏంటండి, చిన్న కేసులో మీకు కన్విక్షన్ పడే కేసు అది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి కేసులో కూడా ప్రాపర్గా చేస్తే మంచి కన్విక్షన్స్ పడతాయి. డిఫెన్స్ కూడా టఫ్ ఇవ్వాలి, అంతేగాని డిఫెన్స్ వర్క్ని చాలా ఈజీగా చేయకూడదు. నేను దాకా చెప్పాను కదా, సీడీ తీసుకొచ్చి వేస్తారని. ఇది ప్రైమరీ వేస్తుంటే అయిపోయేది కదా, దాన్ని తీసుకొచ్చి దాని రికార్డు హార్డ్ డిస్క్ తీసుకొని వచ్చి వేసేస్తుంటే ప్రైమరీ ఎవిడెన్స్ అయిపోయేది. మర్డర్ నుంచి తప్పించుకోలేదు, సీసీటీవీలో క్లియర్గా ఉంది, మర్డర్ నుంచి తప్పించుకున్నారే. అవును. సో ఆ లాస్ట్ సీన్ థియరీ దానిలో పనికిరాల, ఆ కేసులో పనికిరాలేదు. అది సీరియస్ అఫెన్సెస్లో ఇలాంటి లేకుండా చేయకూడదు. కాబట్టి పోలీస్ వర్క్ నేను చెప్పేది ఏంటి అంటే, మీకు ప్రొసీజర్ తెలిసి ఉండొచ్చు, ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చేసి ఉండొచ్చు, మీరు చెప్పిన దాన్ని కరెక్ట్ కూడా అయి ఉండొచ్చు, కానీ లీగల్ స్క్రూటినీలో అవి అప్హోల్డ్ అవుతాయా
లీగల్ స్క్రూటినీలో దొరికిపోతారా అని చూసుకోండి. ఎవరన్నా ఒక మంచి క్రిమినల్ లాయర్ దగ్గర, మీ ప్రాసిక్యూషన్లోనే చాలా మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, రిటైర్డ్ ప్రాసిక్యూటర్స్ కూడా చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వెళ్ళి కూర్చోండి, ఒకరు కాకపోతే ఇద్దరు ముగ్గురు దగ్గర కూర్చోండి, చూడండి, మంచి స్ట్రాంగ్ ఛార్జ్ షీట్ వేయండి. ఇది నేను పోలీసు వారు చెప్పేది. సో ఓన్లీ సొంత తెలివితే ఎట్లా వాడద్దు. ఓకే, మీర్పేట్ కేసులో ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడాలంటే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడమే కాకుండా 1-2 సార్లు లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటున్నారు శ్రీకాంత్ గారు. అంతేగాని ఏదో నామ్కి వాస్తాయి గారు రొటీన్గా చేస్తే మాత్రం నిందితుడు తప్పించుకుంటాడు, ఒక చెడ్డ మెసేజ్ సొసైటీలకు వెళ్ళే అవకాశం ఉందంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఇది మీర్పేట్ కేసులో శ్రీకాంత్ చింతల్ గారి అభిప్రాయం. వచ్చే వారం మరో కేసులో మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.